హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ పార్ట్ 5 ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ చూడబోతున్నాం. అయితే సో పార్ట్ 5కి వచ్చేసరికి ఇవాళ మర్జ్ సార్ట్ చూద్దాం. మర్జ్ సార్ట్ అసలు ఏంటి? అసలు ఎందుకొచ్చింది అనేది చూద్దాం. అయితే మర్జ్ సార్ట్ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్దాం. అయితే మనకి సపోజ్ ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్‌లో 2 మెంబర్స్ ఉన్నారు. ఒక టాస్క్‌ని ఆ 2 గ్రూప్స్ ఆ 2 మెంబర్స్ ఈక్వల్‌గా డివైడ్ చేసి ఫాస్ట్‌గా అవుతుంది కదా! వ ఆహ్, ఫస్ట్ పర్సన్ హాఫ్ వర్క్ చేస్తాడు. సెకండ్ పర్సన్ హాఫ్ వర్క్ చేస్తాడు. పారలెల్‌గా జరుగుతది. తర్వాత సేమ్ అదే గ్రూప్‌లో ఇంకా 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. 2 ఇంకో 2 ఇంకా అంటే ఇంక డివైడ్ అవుతూ పోతది. అట్లా ఎవ్రీ టైమ్ ఆ ప్రాబ్లమ్‌ని పెద్ద ప్రాబ్లమ్‌ని హాఫ్ హాఫ్ డివైడ్ చేస్తూ పోతే మనకి ఫాస్టర్ అయితది. అంటే ఫాస్ట్ అయితది ప్రాసెసింగ్. సో, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ వాడతారు మెర్జ్ సార్ట్‌లో. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6, 5, 4, 3, 2, 1 అయితే నేనేం చేస్తానంటే మొత్తం అరేని ఒకటేసారి సార్ట్ చేయకుండా అరేని డివైడ్ చేస్తూ పోతా. డివైడ్ చేస్తూ పోతాం. ఎంత వరకంటే ఎప్పుడైతే మనకి దేర్ ఈస్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఇన్ ద అరే అప్పటి వరకు డివైడ్ చేస్తూ పోతా. ఇప్పుడు చూద్దాం అసలు ఏంది కథ అనేసి. ఇప్పుడు 6, 5, 4 ఉందిగా. ఇప్పుడు డివైడ్ చేద్దాం. 6, 5, 4 ఇదొక పార్ట్ అవుతది. తర్వాత 3, 2, 1 ఇదొక పార్ట్ అవుతది. తర్వాత ఇంకా డివైడ్ చేయాలి. ఎందుకంటే దాని లెంత్ ఇంకా 1 రాలేదు. ఇప్పుడు 6 సెపరేట్, 5, 4 సెపరేట్. ఇది ఇంకా ఫర్దర్‌గా డివైడ్ కాదు. ఎందుకంటే అందులో ఒకటే ఉన్నది. తర్వాత 3 సెపరేట్, 2, 1 సెపరేట్. ఓకే. ఇది మాత్రం ఇంకా డివైడ్ అవుతది. 5 అవుతుంది. ఇది 4కొస్తుంది. ఇది 3నే ఉంటుంది. 2 అవుతుంది. 1 అవుతుంది. ఇప్పుడు, ఇప్పుడు మనము ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ చూద్దాం. ఈ పార్ట్. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ చూద్దాం. అయితే మనకి ఫస్ట్ ఏది మెర్జ్ అవుతది? ఎందుకంటే ఇవి ఖాళీ ఇవి లీస్ట్‌గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇవి మెర్జ్ చేద్దాం. మెర్జ్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు కొత్త అరే తీసుకొని 4 ఇటు, 5 ఇటు. ఈ 6 కిందకొస్తుంది నార్మల్‌గా. తర్వాత, తర్వాతేంటి? ఇప్పుడు ఈ 2 మెర్జ్ చేయాలి. ఈ 2 మెర్జ్ చేసేటప్పుడు ఇంకో ఎంప్టీ అరే తీసుకొని ఫస్ట్ ఏది స్మాల్ ఉన్నది 4 తర్వాత 5 తర్వాత 6 ఇది అయిపోయింది. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. 2, 1 మెర్జ్ చేసేసరికి ఎంప్టీ 1, 2, 3 క్యారీ డౌన్ అవుతది. 3 ఉంటుంది. ఇప్పుడు మొత్తం మెర్జ్ చేసేసరికి 1 ఇక్కడికొస్తుంది. 1 ఇక్కడికొస్తుంది. 2 ఇక్కడికొస్తది. 3 ఇక్కడికొస్తది. 3, 2 ఓకే. ఇప్పుడు ఈ 2 ఫైనల్‌గా మెర్జ్ చేద్దాం. మొత్తం ఫైనల్ ఎంప్టీ అరేలో 1 ఇటు, 2 ఇటు, 3 ఇటు, 4, 5, 6 సో, ఈ విధంగా డివైడ్ చేస్తూ పోతున్నప్పుడు అప్పుడేమవుతదంటే మనకి ఎవ్రీ టైమ్ ప్రాబ్లమ్ అనేది హాఫ్ లెక్క స్ప్లిట్ అవుతది. అప్పుడు మనకి ఫాస్టర్ ప్రాసెసింగ్ అవుతది. ఇప్పుడు ఇదే సేమ్ టెక్నిక్‌ని, ఇదే సేమ్ లాజిక్‌ని మనం కోడ్‌లో ఎట్లా పెడతామో చూద్దాం. ఇంకోటి గైస్ మెర్జ్ సార్ట్ మనకి రికర్జన్ వాడాలి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ప్రాబ్లమ్‌ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా దీని టెక్నిక్‌ని ఏమంటారంటే డివైడ్ అండ్ కాంకర్. పెద్ద ప్రాబ్లమ్‌ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి సెపరేట్‌గా దాన్ని సార్ట్ చేసుకుంటూ పోతాం. ఆ సార్టింగ్‌ని కాంకర్ అని అంటారిక్కడ. అయితే చూద్దాం కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. హే గైస్ కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? మనకి అరే కావాలి. తర్వాత మెర్జ్ సార్ట్ అనే రికర్సివ్ అల్గోరిథం కాబట్టి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాడు. డెఫ్ మెర్జ్ సార్ట్ అరే అండ్ బౌండరీస్ రావాలి. ఎందుకంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ద అరే వరకు స్ప్లిట్ కావాలి. ఈ పార్ట్ ఆఫ్ ద అరే వరకు స్ప్లిట్ కావాలి అంటే బౌండరీస్ కాన్సెప్ట్ వస్తది. లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు మనకి స్ప్లిట్టింగ్ ఎంత వరకు జరగాలి? ఎప్పుడైతే మనకి లెంగ్త్ ఆఫ్ అరే అనేది గ్రేటర్ థాన్ 1 ఉంటే అప్పుడు స్ప్లిట్టింగ్ జరగాలి. అవునా? అంటే లెఫ్ట్ ఇక్కడుంది. రైట్ ఇక్కడుంది. ఆర్ సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్. లెఫ్ట్ ఇక్కడుంది. రైట్ ఇక్కడుంది. అవునా? అప్పుడు గాని స్ప్లిట్ జరగాలి. అంటే లెఫ్ట్, రైట్ వేరే వేరే ప్లేసెస్‌లో ఉన్నాయి. అండ్ లెఫ్ట్ మస్ట్ బి లెస్ థాన్ రైట్. సో, ఇఫ్ లెఫ్ట్ లెస్ థాన్ రైట్ దెన్ గో అండ్ స్ప్లిట్. హౌ స్ప్లిట్టింగ్ కెన్ బి డన్? మిడ్ నుంచి జరగాలి. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ వాల్యూ కనుక్కోవాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2. కానీ ఈ విధంగా చేయడం వల్ల అప్పుడు ఏమవుతదంటే మనకి పైథాన్‌లో ఇంటిజర్ వాల్యూస్ 2 పవర్ 64 వరకు వెళ్తాయి. కానీ ఒకవేళ లెఫ్ట్ వాల్యూ, రైట్ వాల్యూ 2 కలిపి అబోవ్ 2 పవర్ 64 వెళ్తే అప్పుడు మనకి 2 పవర్ 64 నుంచి 0 నుంచి స్టార్ట్ అయితది. అప్పుడు మిడ్ వాల్యూ మనకి కావాల్సింది కాకుండా 0కి దగ్గర నుంచి ఏదో వస్తది వాల్యూ. మనకి రాండమ్ ఏదో మనకు కావాల్సిన వాల్యూ రాదు. సో, అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ విధంగా రాస్తారు. లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ లెఫ్ట్ డివైడెడ్ బై 2. ఈ విధంగా చేస్తే మనకి మిడ్ వాల్యూ అనేది కరెక్ట్ వస్తది. ఇప్పుడు మ్యాథమెటికల్‌గా చూసుకున్నా సరే మైనస్ లెఫ్ట్
ప్లస్ లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోయి రైట్ డివైడెడ్ బై 2 వస్తుంది. రైట్ డివైడెడ్ బై 2 అంటే మిడ్ వాల్యూనే వస్తుంది. అవునా? సో ఇప్పుడు లాజికల్ ఆలోచించుకున్నా సరే మనకి మిడ్ వాల్యూ ఎంత రావాలి? ఇది రావాలి ఆన్సర్. అవునా? ఎంత ఉన్నది? ఇది 2 ఉన్నది. దీని వాల్యూ ఎంత? 5 ఉంటుంది. అవునా? 0, 1, 2, 3, 4, 5 కాదు. అవునా? 5 డివైడెడ్ బై 2 ఎంత? 2 వస్తుంది. సో ఆ విధంగా చేస్తే మనకు మిడ్ వస్తుంది అని అన్నట్టు. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి? స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయాలంటే లెఫ్ట్ రికర్జన్ రైట్ రికర్జన్ కాల్ చేయాలి. మర్జ్ సార్ట్ అరే లెఫ్ట్ మిడ్, తర్వాత మర్జ్ సార్ట్ అరే మిడ్ +1 అండ్ రైట్. మిడ్ లెఫ్ట్ లో పెడితే మనకి రైట్ లో మళ్ళీ అవసరం లేదు, అందుకే మిడ్ +1 తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటి? డివిజన్ పార్ట్ అయిపోయింది, అంటే డివైడ్ పార్ట్ అయిపోయింది. నౌ లెట్స్ కాంకర్ ద సొల్యూషన్. కాంకర్ అంటే ఏంటి? మనకి మర్జ్ చేయాలి. మర్జ్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చిన్న పార్ట్ మన డయాగ్రామ్ లో చూసాం కదా, ఆ విధంగా చూద్దాం. లెఫ్ట్ ఒకవేళ ఓన్లీ 6 ఉన్నది, రైట్ ఈజ్ ఈక్వల్స్ టు 4, 5 ఉన్నది. ఇప్పుడు రెండింటిని మర్జ్ చేయాలి. మనకి ఎగ్జిస్టింగ్ అరే లోపలనే ఇన్ ప్లేస్ మర్జింగ్ జరగాలి, ఇన్ ప్లేస్ సార్టింగ్ జరగాలి. సో అరే ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫస్ట్ ఎంత ఉంటుంది? 6, 5, 4. నేను ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ దాని మీద ఫోకస్ చేస్తున్నా, ఈ పార్ట్ మీద ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే మనకి జస్ట్ ఎగ్జాంపుల్ కావాలి. సో ఈ పార్ట్ ఆఫ్ దాని మీద ఫోకస్ చేసి చెప్తున్నా అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది కింద, ఏ విధంగా కోడ్ రాయాలి అని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? లెఫ్ట్ అండ్ రైట్ రెండు కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ రైట్ పాయింటర్ ఉంటుంది, లెఫ్ట్ పాయింటర్ ఉంటుంది. రెండు కూడా 0 స్టార్ట్ అయితే, ఇంకొకటి కే పాయింటర్ ఉంటుంది. కే అంటే ఈ అరేకి పాయింట్ చేస్తుంది, ఇక్కడ నుంచి పాయింట్ చేస్తుంది. సో అంటే ఫస్ట్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూద్దాం. రైట్ 0లో ఉంటుంది, రైట్ పాయింటర్ 0లో ఉంటుంది, లెఫ్ట్ పాయింటర్ 0లో ఉంటుంది. ఇప్పుడు రెండు కంపేర్ చేయాలి. 4, 6 ఏది చిన్నగా ఉంది? 4 చిన్నగా, అంటే అరే లోపల ఫస్ట్ 4 పోతుంది అని అన్నట్టు. తర్వాత ఇది అప్డేట్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది రైట్ పాయింటర్, లెఫ్ట్ పాయింటర్ అక్కడే ఉంటుంది. తర్వాత ఇప్పుడు చెక్ చేస్తుంది 5, 6 చెక్ చేస్తే 5 వస్తుంది, ఆన్సర్ 5 వస్తుంది. తర్వాత లాస్ట్కి 6 వస్తుంది. అవునా? అయితే మనము ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏమేమి కావాలి? 3 పాయింటర్స్ కావాలి. లెఫ్ట్ పాయింటర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, రైట్ పాయింటర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ అనదర్ పాయింటర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్. ఎందుకు అంటే నేను చెప్తా. ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఈ ఎగ్జాంపుల్ ఉండదు, 1, 2 అండ్ 3, 2, 1. ఓకే, అప్పుడు ఇక్కడ లెఫ్ట్ 0, రైట్ 0. ఓకే, ఫైన్, దట్ ఈస్ ఫైన్. బట్ వెన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, దెన్ దిస్ ఇండెక్స్ ఇస్ నాట్ 0, దిస్ ఈస్ లెఫ్ట్. ఇది లెఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఈ విధంగా స్ప్లిట్ చేసినాం అనుకోండి, అరే మనకి సబ్ కాల్లో మన బౌండరీ ఏంది? లెఫ్ట్ అవుతుంది. సో అందుకే లెఫ్ట్ ఈస్ అవర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మన మర్జ్డ్ అరే, అందుకే అట్లా తీసుకుంటున్నా. లెఫ్ట్ 0 నుంచి కౌంట్ చేయట్లేదు. ఓకే, ఇవన్నీ కామెంట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి? కే ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకోటి ఏంటంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సబ్ అరేస్ క్రియేట్ చేయాలి మనం. లెఫ్ట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ స్లైసింగ్ తో సరిపోతుంది. లెఫ్ట్ టు మిడ్ +1, రైట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ మిడ్ +1 టు రైట్ +1. +1 ఎందుకు పెడుతున్నాను అంటే మనకి స్లైసింగ్ అప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఇంక్లూడ్ కాదు. ఈ సపోజ్ మన రైట్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది, కానీ +1 పెట్టకపోతే ఆ ఎలిమెంట్ ఇంక్లూడ్ కాదు. ఆ ఎలిమెంట్ ఇంక్లూడ్ కావాలంటే +1 పెట్టాల్సిందే. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కంపేర్ అండ్ ట్రైవర్స్ అట్ ద సేమ్ టైం. ట్రైవర్స్ చేయాలి ఫస్ట్. అయితే ఎల్ లెస్ దెన్ లెన్ ఆఫ్ లెఫ్ట్ అరే అండ్ ఆర్ లెస్ దెన్ లెన్ ఆఫ్ రైట్ అరే. అవునా? ఇప్పుడు చెక్ చేయాలి. ఈ ఎలిమెంట్ కంటే ఈ ఎలిమెంట్ చిన్నగా ఉంటే అప్పుడు అది ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇఫ్ లెఫ్ట్ అరే ఆఫ్ ఎల్ లెస్ దెన్ రైట్ అరే ఆఫ్ ఆర్, దెన్ అరే ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అరే ఆఫ్ ఎల్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, కే ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. లేకపోతే ఉల్టా, array of k is equals to right array of r plus is equals to 1, k plus is equals to 1. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇంకో రోబస్ట్ కేసు ఇస్తున్నాను, జనరల్ కేసు ఇస్తున్నాను. ఇప్పుడు సపోజ్ రైట్ లో మనకి ఎలిమెంట్స్ అనేటివి 6 అండ్ లెఫ్ట్ లో మనకి ఎలిమెంట్స్ అనేటివి 1, 2,
2 3 ఉంది. మన అరే ఏమో ఈ విధంగా ఉంది. 6 5 6 2 3 1 ఉంది. ఓకే. ఫస్ట్ ఏమవుతది? లెఫ్ట్ 1 పోతది. తర్వాత 2 పోతది. తర్వాత 3 పోతది. తర్వాత దేర్ ఈస్ కానీ రైట్ మాత్రం మనం టచ్ కూడా చేయలే. మనకి ఈ లూప్‌లో ఎప్పుడైతే లెఫ్ట్ ఎల్ అనేది ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎళ్ళిపోతదో లెఫ్ట్ అరెకి అప్పుడు ఆగిపోతది. ఎందుకంటే అండ్ కండిషన్ ఉంది గదా! ఎప్పుడైతే ఇది ఫాల్స్ వచ్చిందంటే ఈ లూపే ఎగ్జిక్యూట్ కాదు. కానీ లూప్ ఎగ్జిక్యూట్ కాకపోతే మనకి రైట్ వాల్యూస్ ఉన్నాయి గదా! అవి కూడా ఇన్సర్ట్ కావాలి గదా! ఇక్కడ 6 రావాలి గదా! రాదు. అందుకే మనకి సేఫ్ సైడ్‌గా ఇంకో లూప్ రాసుకుంటాం. వైల్ ఆర్ లెస్ థాన్ లెన్ ఆఫ్ రైట్ అరే. అప్పుడు కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి రైట్ అరేలో మాత్రమే ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే అరే ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు రైట్ అరే ఆఫ్ ఆర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 కే ప్లస్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ రైట్ అరేలో ఎలిమెంట్స్ లేకుండా లెఫ్ట్ అరేలో మాత్రమే ఉంటే ఎలిమెంట్స్ అది కూడా కంపేర్ చేయాలి. వైల్ ఎల్ లెస్ దెన్ లెన్ ఆఫ్ లెఫ్ట్ అరే ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అరే ఆఫ్ ఎల్ ప్లస్ ఈక్వల్స్ టు 1 కే ప్లస్ ఈక్వల్స్ టు 1. సో అయిపోయి. ఇది అంతా మర్జింగ్ స్టేట్. ఇదంతా డివిజన్ స్టేట్. డివైడ్ అండ్ కాంకర్ 2 అయిపోయినాయి. ఇక 2 కామెంట్లో పెట్టేస్తా, లేకపోతే ఎర్రర్ వస్తుంది. తర్వాత ఇప్పుడు అంతా ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కాల్ చేసి చూస్తే సరిపోతుంది. వాట్సాప్ అరే లెఫ్ట్ 0 ఉంటుంది, రైట్ లెన్ ఆఫ్ అరే -1. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం మన అరే ఇప్పుడు మనకు సార్టెడ్ అయింది. 1 2 3 4 5 6. ఎస్, మనకి అరే అనేది సార్టెడ్ అయింది. ఓకే. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. మర్జ్ సార్ట్ ఎందుకు ఇంత గ్రేట్ అని కరెక్ట్‌గా తెలుసుకుందాం. ఓకే గైస్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చూద్దాం. ఇప్పుడు మనకి ఒక అరే ఇస్తారు కదా గైస్. అరేని మనం ఏం చేస్తాం? ఎవ్రీ టైం ఆ అరేని హాఫ్‌గా డివైడ్ చేస్తాం. ఎంతవరకు డివైడ్ చేస్తాము? ఫస్ట్ ఎంత ఉంటది? 8 ఉంటది. తర్వాత 4 అయితది. తర్వాత 2 అయితది. తర్వాత 1 అయితది. అబ్జర్వ్ చేసుకుంటే ఇదంతా లాగ్ అండ్ టైమ్స్ అవుతది. సో మన ఔటర్ లూప్ అనేది అంటే మన డివైడ్ పార్ట్ అనేది లాగ్ అండ్ టైమ్స్ అవుతుంది. తర్వాత లోపల అంటే కింద సబ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్‌లో మనం లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేస్తాం ఫర్ మర్జింగ్, ఫర్ కాంకరింగ్. సో లాగ్ అండ్ టైమ్స్ ఎన్ ఎవ్రీ సబ్ ప్రాబ్లమ్ లాగ్ అండ్ టైమ్స్ అవుతుంది. ఎవ్రీ సబ్ ప్రాబ్లం లోపల ఎంత వరకు ట్రావర్స్ చేస్తాం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఎన్ లాగిన్ అవుతుంది. ఎన్ లాగిన్ ఎందుకు రాసినాయంటే మనకి పెద్దది అంటే పెద్ద టైం కాంప్లెక్సిటీ అనేది ఎప్పుడు ఫస్ట్ రాయాలి. తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేసుకుంటే నేను ఎవ్రీ టైం నేను ఒక ఆక్సిలరీ అరే క్రియేట్ చేసుకున్నా. లెఫ్ట్ రైట్ అని ఒక ఆక్సిలరీ అరే క్రియేట్ చేసుకున్నా. ఆక్సిలరీ అరే కోసం స్పేస్ కావాలి కదా. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ ఎలిమెంట్స్ అనేటివి ఇందులో స్టోర్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ అరే రైట్ అరే అనే ఒక స్పెషల్ అరే తీసుకున్నాం కాబట్టి ఆక్సిలరీ అరే, దట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ విచ్ ఇస్ ది బిగ్ ఆఫ్ ఎన్. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.